హాయ్ అండి. నోటికి ఏదైనా రుచిగా తినాలన్నప్పుడు నేను చేసిన పద్ధతిలో ఇలా దొండకాయ ఉల్లికారం ఒకసారి చేశారంటే కంచాలు కంచాలు లాగిచ్చేస్తారండి. మరి ఈ రెసిపీ నేను ఎలా చేశానో మీకు అర్థమవుతుంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకంటే ఆలస్యం, రండి వెళ్ళి దొండకాయ ఉల్లికారం చేసేసి వేడివేడిగా తినేద్దాం. దొండకాయ ఉల్లికారం చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఇందులో నేను ఒక అరకిలో దొండకాయని శుభ్రంగా కడిగి ఇలా చీలికలుగా కట్ చేశానండి. ఇప్పుడు ఈ దొండకాయలు ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ పసుపు. ఇప్పుడు ఈ దొండకాయల్ని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఫ్రై చేసుకుందాం. ఈ దొండకాయల్ని పక్క స్టవ్ మీద పెట్టి ఫ్రై చేసుకుంటూ ఈ దొండకాయలు ఫ్రై అయ్యేలోపు ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. మనం ఏ కప్పుతో అయితే దొండకాయలు తీసుకున్నామో అదే కప్పుతో ఇలా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, 6 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు ఈ రకంగా మెత్తబడితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లార్చుకుందాం. ఉల్లిపాయలు చల్లారాయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ ఉల్లిపాయల్ని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ పసుపు. మనం దొండకాయలు ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ఉల్లికారానికి తగినంత సాల్ట్ వేసుకుందాం. ఒక పావు టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్లు కారం. ఉప్పు కారాలు అన్నవి మీరు తినగలిగినంత వేసుకోండి. ఈ కూరకి కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుందని నేను కొద్దిగా ఎక్కువ వేసాను. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. దొండకాయలు అయితే చక్కగా వేగాయండి, చూసారు కదా. ఈ ఉల్లికారానికి దొండకాయని ఇలా ఫ్రై చేసుకుంటేనే రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని వేసుకుందాం. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి. ఏ మాత్రం హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెడితే దొండకాయలు మాడిపోతాయి, మన ఉల్లికారము మాడిపోతుంది. ఇప్పుడు 2 రెబ్బలు కరివేపాకు. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని 3 నుంచి 4 నిమిషాల దాకా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనం వేసిన ఈ ఉల్లికారం అంతా దొండకాయకి చక్కగా పట్టి తినేటప్పుడు మంచి రుచి వస్తుంది. 4 నిమిషాలు అయిపోయిందండి. మన దొండకాయ ఉల్లికారం అయితే నోరూరిస్తుందండి, చూసారా. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దొండకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయిందండి. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి వేడి వేడి అన్నంలో దొండకాయ ఉల్లికారం వేసుకొని తింటే ఉంటుందండి. అబ్బా, మాటల్లో చెప్పలేమండి. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.